డాక్టర్ గారు, హోమియోపతి మెడిసిన్ వాడాలని మీరు ఒక పేషెంట్ కి సజెస్ట్ చేసినప్పుడు దాంతో పాటుగా డైట్ రిస్ట్రిక్షన్స్ కూడా చెప్తారని విన్నాం. ముందుగా కాఫీ తాగొద్దని, ఉల్లి వెల్లుల్లి మానేయమని, ఇలా కొన్ని ఆహార పదార్థాలు కొన్ని దూరం పెట్టండి అని చెప్తారు. అంటే సైంటిఫిక్ రీజన్ ఏమన్నా ఉందా వీటికి? ఉన్నది, ఇది సైంటిఫిక్ ఖచ్చితమా? రీజనే. ఉల్లిపాయకు ఔషధ గుణాలు ఉన్నాయి, ఉమ్, వెల్లిపాయకు ఔషధ గుణాలు ఉన్నాయి. హోమియోపతిలో కూడా మందు ఉన్నది, ఉమ్, ఎల్ఎంసీపా అనే మందు ఉన్నది. ఉమ్, ఎల్ఎంసీపా అంటే ఉల్లిగడ్డతో తయారైంది. ఉమ్, ఎల్ఎం సెటైవా అంటే వెల్లుల్లి, ఉమ్, క్యాప్సికమ్, మిర్చి, ఉమ్, ఇవన్నీ మందులు ఉన్నాయి. ఉమ్, అయితే ఆయుర్వేదిక్లో వాళ్ళు ఇచ్చేటువంటి ఉల్లిగడ్డ, పచ్చి ఉల్లిగడ్డ తిన్నప్పుడు, ఉమ్, పచ్చి వెల్లిపాయ తిన్నప్పుడు హోమియోపతి వాడితే ఇది ఆయుర్వేదిక్ ఔషధం కాబట్టి అది హోమియోపతి మందును యాంటీడోట్ చేసే అవకాశం ఉంది. ఉమ్, అట్లా పచ్చి తినొద్దు, ఉమ్. ఉడకబెట్టిన తింటే దాని ఔషధ గుణం ఆహా. తగ్గిపోతుంది. దాదాపుగా అప్పుడు కూరల్లో వెనకటికి వాటిలోనే కదా వాడతారు. సరైన ప్రజలకు ఇవన్నీ చెప్పి భయభ్రాంతికి గురి చేసారు. హోమియోపతి అంటే అబ్బో ఇన్ని పత్యాలు ఉంటాయి. పత్యం. ఏం పత్యం ఉండదు. మందులు వాడేటప్పుడు కొన్నిటికి మాత్రమే యాంటీడోట్ అవుతుంది, దానికి విరుగుడు అనమాట. ఏ మందుకు విరుగుడు ఉందో ఆ మందు అవి మాత్రమే వద్దంటాం, మిగతా అన్ని తినొచ్చు.